తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యం కల్పించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల కోసం పూర్తిగా ఏదైతే ఆధార్ కార్డు ఉంటేనే మహిళల్ని బస్సులో ప్రయాణించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా సూచించింది. అందులో భాగంగా ప్రయాణికులు అయితే మహిళలు అత్యధికంగా బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. మనతో మాట్లాడడానికి కొంచెం మంది మగ ప్రయాణికులు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు మగ ప్రయాణికుల ఉద్దేశం ఏంటి చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు కూడా ఉచితంగా ప్రయాణించాలని చెప్పింది. అందులో భాగంగా ఇప్పుడు ఇటీవల కాలంలో 2-3 రోజుల నుంచి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మహిళలకు ఏ విధంగా అయితే వారికి సరిపడా వారికి ఉన్న సీట్లనే కేటాయించాలి, అందులోనే కూర్చోాలని. పురుషులకు కూడా సీట్లు కేటాయిస్తే ఎలా ఉంటుంది? కేటాయిస్తే బాగానే ఉంటుంది. అంటే గతంలో మనం మహిళల కోసం కేటాయించిన సీట్లలో మనం కూర్చోకుండా ఉంటుంది. ఈసారి కూడా మహిళలు అత్యధికంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. అంటే పురుషులకు కూడా కేటాయిస్తే బాగుంటుందా ఏంటిది అసలు ఉద్దేశం ఏంటి? పురుషులకు కేటాయించాలా, ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండేది. ఏదో కొంచెం కన్సెషన్ 20% కానీ ఏదన్నా కన్సెషన్ ఇస్తే వీ ఫీల్ బెటర్. దట్స్. అంటే దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా? లాభమే ఉంది. ఎక్కువ జనాలు ప్రయాణిస్తున్నారని, మేల్స్ కూడా ఎక్కువ ప్రయాణిస్తున్నారు, షాపింగ్ కూడా ఎక్కువ అవుతుందని అంటున్నారు కదా. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద లేడీస్. అది మీరు చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వము మహిళల కోసం ఫ్రీగా ప్రయాణించాలని చెప్పింది. అయితే మహిళలకు కూడా ఫ్రీగా ఉండే బాగుంటుందా? బాగుంటుంది, కానీ అందరు మహిళలకు బాగుండదు. కొందరు వృద్ధులకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ ఇలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎంప్లాయీస్ కానీ బాగుంటుంది. మీరు చెప్పండి. ఎంప్లాయీస్కు కాకుండా అన్ఎంప్లాయీస్ కానీ, వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, వికలాంగులు కానీ ఉంటే చాలా బాగుంటుంది. అది ఎంప్లాయీస్ కానీ, రిచ్ పీపుల్ కానీ ఉన్నారనుకో, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరికైనా తీసేస్తే అయిపోతుంది అంతే. అది అంటే ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. చాలా మంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు గతంలో మీకోసం కేటాయించిన సీట్లలో మీరే కూర్చోవాల్సింది, ఇప్పుడు అన్ని సీట్లలో మీరు కూర్చుంటున్నారు. అసలు ఎలా ఉంటుంది? మీరు బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఎక్కువ కిక్కిరిసిన జనం ఉంటుంది. చెప్పండి, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? రోజు బస్సులో ప్రయాణం చేస్తారా? లేదండి. ఎక్కడ వెళ్తున్నారు? మూర్తాడు వెళ్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు గతంలో మహిళల కోసం కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని ఉండే, ఇప్పుడు మగవాళ్ళకు కూడా సీట్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ఉద్దేశించింది. దాన్ని ఏమంటారు? అన్ని కేటగిరీ స్త్రీలకు కాకుండా ఓన్లీ వృద్ధుల వారికి కేటాయిస్తే బాగుంటుంది. ఇట్లా అందరికి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి లాస్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ ఇవ్వాలంటే వాళ్ళకే సంబంధించిన బస్సులు పంపిస్తే స్త్రీలకు అట్లా బాగుంటుంది. ఇట్లా రష్ ఉండదు, మగవాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ముఖ్యంగా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఆర్మూర్ వెళ్తున్నాం. ఇక్కడ నుండి. అంటే బస్సులో ఇప్పుడు రోజువారీ ప్రయాణం చేస్తారా? లేదండి, ఫంక్షన్ ఉంది కాబట్టి వెళ్తున్నాం. బస్సు ఫ్రీ చేసినప్పటి నుండి బస్సులో మహిళలు ఎక్కువ తిరుగుతున్నారు. అయితే సీట్లు దొరకట్లేదు పురుషులకి, ఏమంటారు మీరు దానిపైన? పురుషులకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఆడవాళ్ళు కూడా బాగా ఎక్కువ మంది వస్తుండ్రు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా బస్సులు కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బస్సులలో మీకు ఇంతకు ముందు సీట్లు కేటాయిస్తుండే, ఇప్పుడు మగవాళ్ళకు కూడా కేటాయించాలని ప్రభుత్వం అంటుంది. బాగుంటుందా? బాగుంటుంది సార్. ఎందుకంటే మాకు ఫ్రీగా ఉన్నా మేము సీట్లలో కూర్చుండు, వాళ్ళు డబ్బులు కట్టి కూడా నిలబడడం అంటే చాలా ఇబ్బంది ఉంది. వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ బస్సులు కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా మంది పురుషులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు టికెట్ పైసలు చెల్లిస్తున్నారు, టికెట్ లేకుండా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? లేదు, పైసలు ఇచ్చి సీట్లో కూర్చుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నిలబడి కొరట్ల వైడ్ ఉంది. ఇప్పుడు మాకు నిలబడిపోమంటే కాలు నొప్పి ఉంది, ఎట్లా చెప్పండి. పైసలు ఇచ్చే కూర్చొని రావాలనిపిస్తుంది. ఒక బస్ ఇట్స్ పెట్టినాం, ఈ బస్సు సీట్లు దొరికినాయి, కూర్చున్నాం కొరట్ల వైడ్. నిల్చుండి పోవాలంటే ఇబ్బంది కదా, కాళ్ళు వస్తున్నాయి, ఇబ్బంది. రిజర్వేషన్ కేటాయించాలా సీట్లు? పబ్లిక్ కొంచెం లేడీస్ జెంట్స్ చూస్తే బెస్ట్ ఉంటుంది. కొంచెం లేడీస్కి జెంట్స్కి ఇస్తే కొంచెం బాగుంటుంది కదా. కొరట్ల వేయడం పొద్దున్న నుంచి ఇక్కడ పోతే కూర్చొని. పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ఏంది కాకా, ఇప్పుడు మీరు ఎక్కడి నుండి ఎక్కడ వెళ్తున్నారు? మీరు ఎటు పోతున్నారు? చోటుపల్లి. అంటే సీట్ లేకుండా ఏం చేస్తారు మీరు? ఇబ్బంది అవుతుంది. ఈ పిరి ఉచితం పెట్టిన వాళ్ళు ఒక 40 సంవత్సరాలకి 5 నెలలకు పెట్టిన పోపు ఉంటుండే, గవర్నమెంట్కి లాభ ఉంటుండే. ఇప్పుడు అన్నకల గవర్నమెంట్ లాస్ అవుతుంది. ఇంతకు ముందు మహిళలకి బస్సులో సీట్లు కేటాయిస్తారు, మీకు కేటాయించాలంటున్నారు ప్రభుత్వం. మాకు కేటాయించాలి, పిరి కేటాయిస్తే యాడికెళ్ళి గవర్నమెంట్ యాడికెళ్ళి భరిస్తుంది. ఇప్పటికే లాస్ ఉన్నది. ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి వాళ్ళకు పిరి సీటు పెట్టాలా, ఆ తర్వాత కింద వాళ్ళకు
టికెట్ పెట్టాలి. అయితే గవర్నమెంట్కి లాభం పొందుతుంది, ఆడికట్టి నడుస్తుంది. చాలా మంది మహిళలు ఉన్నారు, వారిని అడుగుదాం వాళ్ళ అభిప్రాయం ఏమింది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. మీకు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫ్రీ టికెట్ అనేది పర్లేదు కానీ కొంచెం బచార్జీ తక్కువ చేసేది ఉండే అంతే. ఫ్రీ టికెట్ అంటే అంతే ప్రజలకు కూడా ఇబ్బందే కదండి, సీటు దొరకకుంటే కూడా. చూసుకోవచ్చు బస్సుల్లో అయితే స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లనే వారి కూర్చొని ఇద్దామని చెప్పి ప్రభుత్వం అయితే గతం నుండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా వారందరికీ కూడా బస్సుల్లో సీట్లు కేటాయించాలని చెప్పి ఉద్దేశం మీద కూడా రాసింది ఉంది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ఆర్టీసీ ఏదైతే రోడ్డు రవాణా శాఖలో ఖచ్చితంగా మహిళలకు కేటాయించిన సీట్లోనే వాళ్ళని కూర్చొని ఇద్దామనే ఉద్దేశం మీద ప్రభుత్వం అయితే వాటన్నింటినీ రాసింది. తెలంగాణలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళలకు ఉచిత బస్సు, అయితే 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే చేసింది. అయితే ఏదైతే స్త్రీలను గౌరవిద్దాం, వారికి కేటాయించిన సీట్లను వారినే కూర్చోద్దామని రాసింది. కానీ వారందరికీ కూడా ఫ్రీగా ఉంది, ఫ్రీగా ఉన్న వారు కూర్చుంటున్నారు. పురుషులు అయితే అత్యధికంగా నిల్చుండిపోవాల్సిన పరిస్థితి అవుతుంది. దానివల్ల మేము టికెట్ కడుతున్నాం, టికెట్ ఇచ్చి మేము ప్రయాణం చేస్తున్నాం, కానీ మేము ఫ్రీగా ప్రయాణిస్తలేము కాబట్టి మాకు కూడా సీట్లు ఏదైతే మాకు సీట్లు అయితే కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో మాకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుంది. అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు ఎలా అయితే సీట్లు కేటాయిస్తారో బస్సులలో పురుషులకు కూడా ప్రత్యేకంగా సీట్లు కేటాయించి ప్రయాణం చేసే విధంగా చూస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు. మరికొంతమంది భిన్నాభిప్రాయాలు చెప్తున్నారు. ఎందుకంటే వృద్ధులకు, మహిళలకు, కొంతమంది ఏజ్ వారందరికీ ఉచితంగా ప్రయాణం చేయాలి, ఉద్యోగులకు కూడా కొంచెం రిబేట్గా టికెట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మహిళలు భిన్నాభిప్రాయాలు, పురుషులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.